ఓటు వేసేందుకు ఆంధ్రాకు జనం బయలుదేరడంతో విజయవాడకు వెళ్లే అన్ని రోడ్స్ లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 2 గంటలుగా వాహనాలు ముందుకు కదలకపోవడంతో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. దీంతో టోల్ ట్యాక్స్ లేకుండా పంపాలంటూ ఆందోళన చేస్తున్నారు వాహనదారులు. ఓటు వేసేందుకు ఆంధ్రాకి జనం బయలుదేరడంతో విజయవాడకు వెళ్లే అన్ని రోడ్స్ లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 2 గంటలుగా వాహనాలు ముందుకు కదలకపోవడంతో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. దీంతో టోల్ ట్యాక్స్ లేకుండా పంపాలంటూ ఆందోళన చేస్తున్నారు వాహనదారులు. ఓటు వేసేందుకు ఆంధ్రాకు జనం బయలుదేరడంతో విజయవాడకు వెళ్లే అన్ని రోడ్స్ లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనదారులు భారీగా నిలిచిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, టోల్ గేట్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? వాహన ట్యాక్స్ లేకుండా వాహనాలను పంపించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి అటు విజయవాడకు వచ్చి ఆంధ్రాకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి అన్ని టోల్ గేట్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ నిండిపోయాయని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళింది ప్రధాన రహదారి అయిన విజయవాడ హైవే పైన పంతంగి టోల్ గేట్ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి మరొక రూట్ వరంగల్ రూట్ ఉండే టీజీనగర్ వద్ద ఉండే మరొక టోల్ గేట్, ఈ 2 టోల్ గేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తిగా వాహనాలను నిలిచిపోవడం జరిగింది. దాదాపు 2 గంటల నుంచి కూడా వాహనాలు కూడా కదలని పరిస్థితి నుండి ఉండడం జరిగింది. దీంతో ప్రధాన విషయంలో ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడం తర్వాత టోలు వసూలు చేయడంతో ఆలస్యం కావడంతో వాహనదారులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వాహనదారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు తమకు టోలు లేకుండా వదిలిపెట్టాలని చెప్పి కొంతమంది వాహనదారులు ఒక టోల్ సిబ్బంది వాగ్వాదం ఇస్తున్నారు. ఎందుకంటే తాము ఓటు వేసి వెళ్తున్నాం, వీళ్ళు 2 గంటల పాటు 2 నుంచి 3 గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుని టోల్ గేట్ వద్ద దాదాపు నిలిచిపోవడానికి తమకు తీవ్ర అవసరం ఎదుర్కోవాల్సింది. పిల్ల పాపలతో తాము వెళ్తున్నాం, తాము ఇబ్బందులు చూడాలని చెప్పి కూడా టోల్ ఇబ్బందులు ప్రధానంగా వాగ్వాదం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే కంపెనీ టోల్ గేట్ వద్ద ఇవాళ ఉదయం 6 గంటల సమయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా తీవ్ర స్థాయిలో వాహన తాకిడి ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ వాహనాలు పూర్తిగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళి కంపెనీ టోల్ గేట్ వద్ద దాదాపు 2 గంటల నుంచి కూడా వాహనాలు నిలిచిపోయి పూర్తిగా అవసరం పడుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే దీన్ని టోల్ ను ఫ్రీగా వదిలిపెట్టాలని చెప్పి ప్రధానంగా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన అటు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని టోల్ కనుక ఫ్రీగా వదిలిచేస్తే ఫ్రీగా అయితే వాహనదారులు కొంత ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.